సో గణిత మెథడ్ లో భాగంగా ఫస్ట్ చాప్టర్ మెథడ్స్ లో భాగంగా భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి మనం చదువుతున్నాము. మరి ఈ సెషన్ లో మనము ముఖ్యమైనటువంటి ముగ్గురు గణిత మేధావుల గురించి, భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి క్లియర్ గా తెలుసుకుందాము. ఒకటి బ్రహ్మగుప్తుడు, రెండు ఆర్యభట్ట, మూడు భాస్కరాచార్యుడు. వీరి మీద చాలా బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ వచ్చేసి బ్రహ్మగుప్తుడు భారతదేశానికి భారతీయ గణితానికి ఎనలేని సేవ చేశాడని చెప్పొచ్చు. మరి బ్రహ్మగుప్తుడు గణితానికి చేసినటువంటి సేవను చూస్తే, ఒకటి టాలమీ సిద్ధాంతానికి ఉపపత్తిని ఇవ్వడం జరిగింది బ్రహ్మగుప్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. టాలమీ సిద్ధాంతానికి ఉపపత్తిని ఇవ్వడం జరిగింది. మరియు త్రిభుజ భుజాలకు సంబంధించి హెరాన్ సూత్రాన్ని ఆయన కంటే ముందుగానే రూపొందించింది బ్రహ్మగుప్తుడు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే అజ్ఞాత రాశులని యావత్తు తావత్తు అని చెప్పింది కూడా బ్రహ్మగుప్తుడే. అజ్ఞాత రాశులని యావత్తు తావత్తు అనేటువంటి పేర్లతో పిలిచింది బ్రహ్మగుప్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే అంకగణితము, తర్వాత బీజగణితము, తర్వాత సామాన్య వడ్డీ లెక్కల మీద విశేషమైనటువంటి పరిశోధనలు చేశాడు మన బ్రహ్మగుప్తుడు గారు. సామాన్య వడ్డీ లెక్కల మీద అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞాత రాశుల మీద పరిశోధన చేసింది అతడే. సరే, అజ్ఞాత రాశులు యావత్ తావత్ అని పిలిచింది అతడే. మరి అంకగణితం మీద, బీజగణితం మీద, సామాన్య వడ్డీ లెక్కల మీద చాలా పరిశోధనలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గణితాన్ని అంకగణితము మరియు బీజగణితంగా డివైడ్ చేసింది కూడా బ్రహ్మగుప్తుడే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గణితాన్ని అంకగణితము మరియు బీజగణితం అని చెప్పి రెండుగా డివైడ్ చేసింది కూడా బ్రహ్మగుప్తుడే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత బ్రహ్మగుప్తుడిని భాస్కరాచార్యుడు అయినటువంటి బ్రహ్మగుప్తుని శిష్యుడు అయినటువంటి భాస్కరాచార్యుడు ఏమంటాడంటే గణక చక్ర చూడామణి అని పిలుస్తాడు బ్రహ్మగుప్తుణ్ణి. గణక చక్ర చూడామణి. సో మరి గణక చక్ర చూడామణిగా పిలువబడింది ఎవరు అంటే బ్రహ్మగుప్తుడే. మరి అలా పిలిచింది ఎవరు అంటే భాస్కరాచార్యుల వారు అలా పిలిచారు అని చెప్పి, ఆయన శిష్యుడైనటువంటి భాస్కరాచార్యుడు అలా పిలిచాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భిన్నాల మీద మామూలుగా మనం 2/3 ఇట్లా రాస్తాం, భిన్నాల్ని 3/2 ఇట్లా. కానీ బ్రహ్మగుప్తుడు బై అనేటువంటిది లేకుండా ఇలా రాసేవాడంట భిన్నాలని. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి బ్రహ్మగుప్తుడు రాసినటువంటి గ్రంథాలను మనం లాస్ట్ క్లాస్ లో చూడడం జరిగింది. ఒకసారి బ్యాకప్ చేస్తే బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం మరియు బ్రహ్మస్ఫుట సిద్ధాంతంతో పాటు కరణఖండ ఖాద్యక అనేటువంటి 2 గ్రంథాలని రాయడం జరిగింది. కరణఖండ ఖాద్యక అనేటువంటి 2 గ్రంథాలని బ్రహ్మగుప్తుడు రాయడం జరిగింది. మరి వీటిని ఇంగ్లీష్ లోకి అనువదించింది ఎవరంటే కోల్ బ్రూక్ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. ఇది బ్రహ్మగుప్తుని గురించి షార్ట్ ఇన్ఫర్మేషన్. మరి తర్వాత ఆర్యభట్ట చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్యభట్ట చాలా ప్రముఖమైనటువంటి గణిత మేధావి, భారతదేశానికి చెందినటువంటి గణిత మేధావి. ఆర్యభట్ట గారు బీహార్ లోని పాట్నాకి సమీపంలో ఉన్న కుసుమపురం అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది ఆర్యభట్ట గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పుడంటే క్రీస్తు శకం 476 సంవత్సరంలో మార్చి 21వ తేదీన ఆర్యభట్ట గారు జన్మించడం జరిగింది. మరి 1976లో ఈయన యొక్క
1500వ జయంతి ఉత్సవాలను మనం జరుపుకున్నాము. 1500వ జయంతి ఉత్సవాలని ఎక్కడ జరుపుకున్నాము అంటే INSA లో జరుపుకోవడం జరిగింది. INSA అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో మనము 1976లో ఆర్యభట్ట గారి 1500వ జయంతి ఉత్సవాలను మనం జరుపుకోవడం జరిగింది. మరి అలాగే 23 సంవత్సరాలకే ఆర్యభట్ట గారిని 23 సంవత్సరాలకే ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించారు బౌద్ధగుప్తుడు అనేటువంటి రాజు అని గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధగుప్తుడు అనేటువంటి రాజు నలంద విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించాడు. ఎవరిని? ఆర్యభట్టని. ఎవరు అంటే బౌద్ధగుప్తుడు. ఈ బిట్టు వచ్చింది లాస్ట్ టెట్లలో, సో అది గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా ఖచ్చితమైనటువంటి గణనలు చేసేవాడు ఎవరు? ఆర్యభట్ట గారు. సో అందుకోసమని ఖచ్చితమైన గణనలు చేసినందుకు ఆయన శిష్యులు ఆయన ఏమని పిలిచేవారంటే నడిచి వస్తున్న సూర్యుడు అని పిలిచేవారు. నడిచి వస్తున్న సూర్యుడు అని పిలిచేవాళ్ళు ఆయన శిష్యులు. ఎవరిని? ఆర్యభట్ట గారిని అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే ఆర్యభట్ట గారు గణితానికి చేసినటువంటి సేవకి ప్రతిఫలంగా సేవ గుర్తుగా మనము 1975 లో ఒక ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. 1975 లో ఏప్రిల్ 19వ తారీఖున మనం పంపించినటువంటి ఒక ఉపగ్రహానికి ఆర్యభట్ట అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆర్యభట్ట అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి తర్వాత వచ్చేసి ఆర్యభట్టకి శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఆర్యభట్ట శిష్యులు ప్రధానంగా లాటదేవ అనేటువంటి శిష్యుడు చాలా ప్రధానమైన వాడు. సో లాటదేవ అనేటువంటి ఆయన ఎవరి శిష్యుడు అంటే ఆర్యభట్ట శిష్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ట రాసినటువంటి ఆర్యభట్ట యూజ్ చేసినటువంటి సంజ్ఞా విధానం అంటే సంఖ్యలు రాసే విధానము సింహాల పద్ధతిని పోలి ఉండేది. సింహాల పద్ధతి అంటే శ్రీలంకలో ఉన్నటువంటి సంఖ్యా పద్ధతిని పోలి ఉండేది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ట రాసినటువంటి ప్రధాన గ్రంథాలు 2, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఆర్యభట్టీయం, మరి 2 సూర్య సిద్ధాంతిక అనేటువంటి 2 గ్రంథాలని రాయడం జరిగింది ఆర్యభట్ట గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆర్యభట్ట 2 గ్రంథాలు రాశాడు, ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతిక. మరి ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథము మొట్టమొదటిసారిగా అరబ్ భాషలోకి అనువదించబడినటువంటి గ్రంథము. మొదటి గ్రంథం కూడా ఆర్యభట్టీయమే. అరబ్ భాషలోకి అజుబా బహరి అనేటువంటి పేరుతో అనువదించబడింది. అజుబా బహరి అనేటువంటి పేరుతో అరబ్ భాషలోకి ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథము ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆర్యభట్టీయం మొత్తము గణితానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తే, మరి సూర్య సిద్ధాంతిక అనేటువంటి గ్రంథం ఏం చేస్తుందంటే ఖగోళ గణితం గురించి మరియు జ్యోతిష్య శాస్త్రం గురించి తెలియజేస్తుంది సూర్య సిద్ధాంతిక అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్యభట్టీయం రాసింది ఆర్యభట్ట గారే. మరి ఇంకొక ఆయన ఆర్యభట్టీయ భాష్యం అని చెప్పి ఒక గ్రంథం రాశాడు. ఆర్యభట్టీయ భాష్యము అని చెప్పి ఒక గ్రంథం రాశాడు. మరి ఈ గ్రంథం రాసింది ఎవరంటే భాస్కరాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. భాస్కరాచార్యుడు రాసింది ఆర్యభట్టీయ భాష్యం. మరి ఆర్యభట్టు రాసింది ఓన్లీ ఆర్యభట్టీయం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆర్యభట్టీయం అనేటువంటి ఈ గ్రంథం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. మరి ఆర్యభట్టీయ గ్రంథం ప్రధానంగా 4 భాగాలుగా ఉంటుంది. ఆర్యభట్టీయం అనేటువంటి
ఈ గ్రంథం ప్రధానంగా 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి దశగీతిక పాదం, దశగీతిక పాదం మొదటి భాగం. మరి రెండవ భాగం వచ్చేసి గణిత పాదం, గణిత పాదం. మరి మూడవది వచ్చేసి కాలక్రియా పాదం, కాలక్రియా పాదం. మరి నాలుగవది వచ్చేసి గోళపాదం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథం 4 భాగాలుగా ఉంటుంది. దశగీతికా పాదం, గణిత పాదం, కాలక్రియా పాదం, గోళపాదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆర్యభట్టీయంలో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా గణిత శ్లోకాలే, శ్లోకాలతోనే గణితాన్ని వివరించడం జరిగింది. మరి దశగీతికా పాదం, దశ అంటే 10 తెలుసు మనకి. మరి దశగీతికా పాదంలో మొత్తము 10 శ్లోకాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. మరి గణిత పాదంలో మొత్తము 33 శ్లోకాలు ఉన్నాయి. మరి కాలక్రియా పాదంలో 25 శ్లోకాలు ఉన్నాయి. మరి గోళ పాదంలో 55 శ్లోకాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం వచ్చేసి 118 శ్లోకాలు మొత్తము ఉన్నాయి. మరి 118 శ్లోకాలతో పాటు ఒక 3 శ్లోకాలు అదనంగా, ఒకటి ప్రారంభ శ్లోకం ఒకటి, అంతిమ శ్లోకం ఒకటి, మరి ఒకటి ఫలకృతి శ్లోకం ఒకటి, అంటే ముందు మాట లాంటిది అన్నమాట. ఫలకృతి శ్లోకం ఒకటి, మొత్తం అవి 3. సో 118 ఈ శ్లోకాలు, ఇవి 3, మొత్తం 121 శ్లోకాలతో ఆర్యభట్టీయం గ్రంథం చాలా ప్రసిద్ధి చెందినది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్యభట్టీయంలో మొత్తం ఎన్ని శ్లోకాలు? 121. దశగీతికా పాదంలో 10, గణిత పాదంలో 33, కాలక్రియ పాదంలో 25, గోళ పాదంలో 55 శ్లోకాలు ఉన్నాయి. మరి దశగీతికా పాదం ఏం చేస్తుందంటే అంకెలకు సంబంధించినటువంటి గుర్తులు, అంకెలకు సంబంధించిన గుర్తులు మరియు పగలు రాత్రి ఏర్పడే దాని గురించి మొదటి దశ, తర్వాత దశగీతికా పాదం అనేది తెలియజేస్తుంది. అలాగే అంగుళము, తర్వాత యోజనము అనేటువంటి కొలతల గురించి కూడా దశగీతికా పాదం మాట్లాడుతుంది. మరి తర్వాత గణిత పాదము వచ్చేసి వర్గమూలాలు, వృత్తము, వర్గమూలాల గురించి, దశాంశమానం గురించి, వృత్తాల గురించి, తర్వాత జామితి, ప్రధానంగా జామితి గురించి గణిత పాదంలో వివరించడం జరిగింది. మరి గోళ పాదము, కాలక్రియ పాదంలో కాలగమనం గురించి, అలాగే గ్రహాల యొక్క చలనాల గురించి, గ్రహ చలనాల గురించి కాలక్రియ పాదంలో వివరిస్తే, మరి గోళ పాదంలో ప్యూర్ మ్యాథ్స్ మొత్తము అనిశ్చిత సమీకరణాల గురించి, అలాగే అనిశ్చిత సమీకరణాల గురించి, మరియు అలాగే దక్షిణాయనం గురించి వివరించడం జరిగింది గోళ పాదంలో. అలాగే సూర్యచంద్రుల భ్రమణం గురించి కూడా, మన దక్షిణాయనం ఉత్తరాయణం అంటే మొత్తం సూర్యచంద్రుల యొక్క గమనాల గురించి కూడా తెలియజేయడం జరిగింది గోళ పాదంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథము. ఆర్యభట్టీయం అనే గ్రంథం రాశాడు. దాంట్లో 4 భాగాలు ఉంటాయి. దశగీతికా పాదం, గణిత పాదం, కాలక్రియా పాదం, గోళ పాదం అనేటువంటి 4 పాదాలు ఉంటాయి. మరి 4 పాదాలు, దశగీతికా పాదం వచ్చేసి 10 శ్లోకాలు ఉంటాయి, గణిత పాదంలో 33 శ్లోకాలు ఉంటాయి, మరి కాలక్రియ పాదంలో 25 శ్లోకాలు ఉంటాయి, గోళ పాదంలో 55 శ్లోకాలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి దశగీతికా పాదం ఏం మాట్లాడుతుందంటే అంకెలకు గుర్తులు ఎలా రాయాలి, అలాగే పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి, అంగుళం అంటే ఏంది, యోజనము అంటే ఏంది అనేటువంటి కొలతల గురించి దశగీతికా పాదం మాట్లాడుతుంది. మరి గణిత పాదం వచ్చేసి వర్గమూలాల గురించి, దశాంశ బిందాల గురించి, జామితి గురించి గణిత పాదం మాట్లాడితే, మరి కాలక్రియ పాదంలో కాలం గురించి, కాల గమనం గురించి, గ్రహాల యొక్క గమనాల గురించి కాలక్రియ పాదంలో వివరించడం జరిగింది. మరి గోళ పాదంలో
అనిశ్చిత సమీకరణాల గురించి, దక్షిణాయనం గురించి, సూర్యచంద్రుల యొక్క గమనం గురించి మాట్లాడడం జరిగింది. గోళపాదంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 121 శ్లోకాలు ఉంటే 118 శ్లోకాలు 4 భాగాలకు చెందినవి. మరి ఒకటి ప్రారంభ శ్లోకము, ఒకటి అంతిమ శ్లోకము, ఒకటి ఫలకృతి శ్లోకంతో మొత్తం ఆర్యభట్టీయం అనే గ్రంథం 121 శ్లోకాలతో వెలిగిపోతూనే ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ట గారు చేసినటువంటి గణిత సేవను మనం గమనిస్తే, ఆర్యభట్ట గారు కుట్టకం అనే పద్ధతి గురించి, ఫలోనైజర్ అనే పద్ధతి గురించి, కుట్టకం అనే పద్ధతి మరియు ఫలోనైజర్ అనే పద్ధతి మరియు విలోమ పట్టికల గురించి, తర్వాత సైన్ పట్టికల గురించి, అలాగే పై విలువను, ఉజ్జాయింపు విలువను ఇవ్వడం జరిగింది ఆర్యభట్ట గారు. కుట్టకం అనేటువంటి గణిత పద్ధతిని, ఫలోనైజర్ గురించి, విలోమ పట్టికల గురించి, సైన్ పట్టికల గురించి వివరిస్తూ పైకి ఉజ్జాయింపు విలువని ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పై విలువ ఎంత అంటే 3.1416 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 3.1416, 14, 16 రెండు సరి సంఖ్యలు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత వచ్చేసి త్రిభుజ వైశాల్యానికి సంబంధించి నేను ఒక సూత్రాన్ని కూడా రూపొందించడం జరిగింది త్రిభుజ వైశాల్యం గురించి. మరి ఆ త్రిభుజ వైశాల్య సూత్రం కేవలము సమద్విబాహు త్రిభుజానికి మాత్రమే సరిపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంకగణితంలో పదాల మొత్తానికి సూత్రాన్ని కనుక్కున్నది కూడా ఆర్యభట్ట గారే. అంకగణితంలో పదాల మొత్తానికి సూత్రం కనుక్కున్నది కూడా ఆర్యభట్ట గారే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా ఆర్యభట్ట గారు గణితానికి చేసినటువంటి సేవలు. సో ఆర్యభట్ట గారి గురించి చూస్తే, ఆర్యభట్ట గారు ఫస్ట్ బ్రహ్మగుప్తుడి గురించి చూస్తే తాలమి సిద్ధాంతానికి ఉపపత్తి రాసింది బ్రహ్మగుప్తుడు. తర్వాత త్రిభుజాలకు సంబంధించి హెరాన్ సూత్రాన్ని ఆయన కంటే ముందే రాసినటువంటి ఆయన బ్రహ్మగుప్తుడు. మరి తర్వాత బీజగణితంలో అజ్ఞాత రాసులని యావత్తు తావత్ అనేటువంటి పదాలు ఉపయోగించి రాయడం జరిగింది. మరి ఈయన బ్రహ్మగుప్తుడు చేసిన సేవలు చూస్తే అంకగణితము, బీజగణితము, సామాన్య వడ్డీ లెక్కల మీద ఆయన ఎక్కువ పరిశోధన చేశాడు. మరి గణితాన్ని అంకగణితము, బీజగణితం అని చెప్పి 2 భాగాలుగా డివైడ్, ఇవి 2 ఒకటి కాదు, 2 సపరేట్ శాస్త్రాలు అని చెప్పింది బ్రహ్మగుప్తుడే. మరి ఆయన శిష్యుడైనటువంటి భాస్కరాచార్యుడు ఏమంటాడంటే, బ్రహ్మగుప్తుని భాస్కరాచార్యులు వారు ఏమంటాడంటే గణక చక్ర చూడమని అంటాడు భాస్కరాచార్యులు బ్రహ్మగుప్తుడిని. సో గణక చక్ర చూడమని పేరు గాంచింది ఎవరంటే బ్రహ్మగుప్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నేను రాసిన గ్రంథాలు 2 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, కర్ణఖండ కాద్యక అనేటువంటివి. మరి రెండింటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన అతను కోల్ బ్రూక్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ట గారి గురించి చూస్తే, ఆర్యభట్ట బీహార్ లోని పాట్నాలో కుసుమపురం అనే గ్రామంలో, కుసుమము అంటే పువ్వు కదా, మరి ఆర్య సినిమాలో పువ్వుకి ఒక ప్రత్యేకంగా స్టోరీ అంటే, ఆర్యలో ఎక్కువ ఫ్లవర్ పట్టుకుని తిరుగుతున్నాడు కదా అల్లార్జును. సో అది గుర్తుపెట్టుకోండి. ఆర్య, కుసుమము అంటే పువ్వు. ఆర్యభట్ట గారు కుసుమపురంలో పుట్టారు 476లో మార్చి 21వ తేదీన అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి 1976 సంవత్సరంలో 15వ జయంతి ఉత్సవాలు మనం జరుపుకోవడం జరిగింది. ఎక్కడ జరుపుకున్నామంటే INSA లో జరుపుకున్నాము. మరి INSA అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అని అర్థము. మరి 23 ఏళ్లకే నలంద విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆర్యభట్ట గారిని నియమించడం జరిగింది. మరి ఎవరంటే బౌద్ధగుప్తుడు అనేటువంటి రాజు. మరి తర్వాత వచ్చేసి ఆర్యభట్ట గారు చాలా ఖచ్చితమైనటువంటి గణనలు ఇచ్చేవాడంట. అందుకని ఆయన శిష్యులు ప్రేమతో ఆయన ఏమని పిలిచేవారంటే నడిచి వస్తున్న సూర్యుడు అని పిలిచేవారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గణక చక్ర చూడమని పేరు గాంచింది బ్రహ్మగుప్తుడు, నడిచి వస్తున్న సూర్యుడు అని పేరు గాంచింది ఆర్యభట్ట. మరి ఆయన ఆర్యభట్ట గారు గణితానికి చేసినటువంటి సేవకి గుర్తుగా మనం 1975
ఏప్రిల్ 19న ఒక ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. మరి ఆ ఉపగ్రహం పేరే ఆర్యభట్ట. మరి ఆర్యభట్ట శిష్యులు చాలా మంది ఉన్నారు, కానీ వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి లాటదేవ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ట గారు అన్నటువంటి సంజ్ఞా విధానము సింహాల పద్ధతిని, అంటే శ్రీలంక గణిత సంఖ్యా పద్ధతిని పోలి ఉండేది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి రాసినటువంటి గ్రంథాలు ప్రధానంగా రెండు, ఆర్యభట్టీయము, సూర్య సిద్ధాంతిక. మరి సూర్య సిద్ధాంతిక అనే గ్రంథము గణితం గురించి, ఖగోళ గణితం గురించి, జ్యోతిష్యం గురించి చెప్తే, మరి ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథము గణితం గురించి శ్లోకాల రూపంలో చెప్తుంది. మరి ఆర్యభట్ట గ్రంథము మొదటిసారిగా అరబ్ భాషలోకి అనువదించబడిన గ్రంథము ఆర్యభట్టం భట్టీయం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ పేరుతో అనువదించబడిందంటే అజబా బహారి అనేటువంటి పేరుతో అరబులోకి అనువదించబడింది ఆర్యభట్టీయము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్టీయం గ్రంథంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. దశగీతికా పాదం, గణిత పాదం, కాలక్రియా పాదం, గోళ పాదం. గణిత పాదంలో 10 శ్లోకాలు, దశగీతికా పాదంలో 10 శ్లోకాలు, గణిత పాదంలో 33 శ్లోకాలు, కాలక్రియ పాదంలో 25 శ్లోకాలు, గోళ పాదంలో 55 శ్లోకాలు ఉంటాయి. మొత్తం 118 శ్లోకాలు ఉంటాయి. మరి 118 శ్లోకాలతో పాటుగా ఒకటి ప్రారంభ శ్లోకము, ఒకటి అంతిమ శ్లోకము, ఒకటి ఫలకృతి శ్లోకంతో కలిపి మొత్తం 121 శ్లోకాలతో ఆర్యభట్టీయం గ్రంథము రూపొందింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆర్యభట్ట గారు భారతదేశానికి చేసిన గణిత సేవను చూస్తే కుట్టకము అనే గణిత పద్ధతిని, పల్వనైజర్ అనే పద్ధతిని, విలోమ పట్టికలు, సైన్ పట్టికలను రూపొందించడం జరిగింది. పైకి ఉజ్జాయింపు విలువ ఇచ్చింది కూడా ఆర్యభట్ట గారే. మరి ఆ విలువ వచ్చేసి 3.1416 అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి త్రిభుజ వైశాల్యానికి సూత్రాన్ని రూపొందించింది కూడా ఆర్యభట్ట గారే. కాకపోతే మరి ఆ త్రిభుజ వైశాల్యం సూత్రము సమద్విబాహు త్రిభుజానికి మాత్రమే సరిపోయింది. మరి అంకగణితంలోని పదాల మొత్తానికి కూడా సూత్రాన్ని కనుక్కున్నది ఆర్యభట్ట గారే అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి గణిత పాదం, దశగీతిక పాదం వచ్చేసి అంకెలకు గుర్తులు, పగలు రాత్రి, అంగుళం, యోజనం లాంటివి వాటి గురించి చెప్తుంది. మరి గణిత పాదం వచ్చేసి వర్గమూలాల గురించి, దశాంశ భిన్నాల గురించి, జామితి గురించి చెప్తుంది. మరి కాలక్రియ పాదం వచ్చేసి కాల గమనం గురించి, తర్వాత గ్రహ చలనాల గురించి చెప్తుంది. మరి గోళ పాదం వచ్చేసి అనిశ్చిత సమీకరణాల గురించి తెలియజేస్తుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత ముఖ్యమైన శాస్త్రవేత్త వచ్చేసి గణిత మేధావి వచ్చేసి భాస్కరాచార్యుడు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భాస్కరాచార్యుడు. సో ఇక్కడ మనకి భాస్కరాచార్యుడు 1, 2 అని చెప్పి ఉంటారు. భాస్కరాచార్యులు 1 గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ముఖ్యంగా మొత్తం మనం మాట్లాడుకునేది భాస్కరాచార్య 2 గురించే. అయితే భాస్కరాచార్య 1 వచ్చేసి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 3 గ్రంథాలు రాయడం జరిగింది భాస్కరాచార్య 1. సో అవేంటంటే ఒకటి లఘు భాస్కరీయం, మరి 2 మహాభాస్కరీయం, మరి 3 వచ్చేసి ఆర్యభట్టీయ భాష్యము అనేటువంటి 3 గ్రంథాలని రాసింది భాస్కరాచార్య 1. ఇంకా ఈయన గురించి ఇంతే, ఇంకా ఆయన గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. భాస్కరాచార్య 1 కేరళకు చెందినవాడు. లఘు భాస్కరీయం, మహాభాస్కరీయం, ఆర్యభట్టీయ భాష్యం అనేటువంటి గ్రంథాలు రాశాడు. తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే భాస్కరాచార్య 2. సో మరి భాస్కరాచార్య 2 వచ్చేసి చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఈయన వచ్చేసి భాస్కరాచార్య 2 వారు మహారాష్ట్రలోని విద్యలవిడి అనేటువంటి గ్రామంలో, విద్యలవిడి అనేటువంటి ప్రాంతంలో పుట్టడం జరిగింది. భాస్కరాచార్య 2 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన తండ్రి పేరు మహేశ్వరుడు. మరి ఈయన మొదటి గురువు వచ్చేసి కూడా మహేశ్వరుడే. భాస్కరాచార్యుడు గణితాన్ని తన తండ్రి దగ్గరే, మహేశ్వరుడి దగ్గరే నేర్చుకోవడం జరిగింది. మరి మహేశ్వరుడు వచ్చేసి
ఆది గురువు ఎవరికి? భాస్కరాచార్యుల వారికి ఆది గురువు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భాస్కరాచార్యుడు ప్రధానంగా భాస్కరాచార్యుడు 2 గ్రంథాలు రాస్తాడు. ఒకటి ఆ సిద్ధాంత శిరోమణి, చాలా చాలా ప్రసిద్ధమైన గ్రంథము సిద్ధాంత శిరోమణి అనేది ఒక గ్రంథము. రెండోది కరణ కుతూహలం అనేటువంటి గ్రంథం. కరణ కుతూహలం అనేటువంటి ఈ 2 గ్రంథాలు ఎవరు రాస్తారంటే భాస్కరాచార్య 2 రాస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం. అయితే సిద్ధాంత శిరోమణి అత్యధిక భాషల్లోకి ట్రాన్స్లేట్ అయినటువంటి గొప్ప గ్రంథం సిద్ధాంత శిరోమణి. మరి ఆ సిద్ధాంత శిరోమణి గ్రంథం గురించి మనం చూస్తే అత్యధిక భాషల్లోకి అనువదించబడినటువంటి గ్రంథము సిద్ధాంత శిరోమణి. మరియు దశాంశ మానం గురించి మాట్లాడినటువంటి గ్రంథం కూడా సిద్ధాంత శిరోమణి అని చెప్పాలి. మరి ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథం వచ్చేసి చాలా సులభంగా అర్థమవుతూ మనోహరంగా సాగేటువంటి ఒక మహాకావ్యం ఇది. మరి దీన్ని కూడా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే కోల్ బ్రూక్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి ఈ గ్రంథంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. దేంట్లో? సిద్ధాంత శిరోమణిలో. ఒకటి వచ్చేసి పాఠీ గణితము లేదా అంక గణితము లేదా లీలావతి గణితం. మొదటి భాగం సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగము పాఠీ గణితం లేదా అంక గణితం లేదా లీలావతి గణితం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి రెండో భాగం ఏంటంటే బీజ గణితం. రెండో భాగం బీజ గణితం. మరి మూడో భాగం వచ్చేసి గోళాధ్యాయం. మరి నాలుగో భాగం వచ్చేసి గణితాధ్యాయం. ఇవి సిద్ధాంత శిరోమణిలో ఉన్నటువంటి ప్రధానమైన 4 భాగాలు. సో పాఠీ గణితం లేదంటే అంక గణితం అంటాం, దాన్ని లీలావతి గణితం అంటాము, మరి బీజ గణితము అంటాము, గోళాధ్యాయం అంటాము, గణితాధ్యాయము అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మొదటగా మనం చూస్తే పాఠీ గణితం గురించి ఒక కథ ఉంది. పాఠీ గణితం గురించి భాస్కరాచార్యుల వారికి లీలావతి అనేటువంటి ఒక డాటర్ ఉంటుంది. అమ్మాయి చాలా సహజంగానే ఆమె చాలా అందగత్తే. ఒకసారి అమ్మాయి పెళ్లిడికి వచ్చిన తర్వాత భాస్కరాచార్యుడు ఆమెకు పెళ్లి చేయాలని చెప్పి వరుణ్ణి వెతుకుతా ఉంటాడు. అయితే ఎంతమందిని వెతికినా ఆమెకి పెళ్లి సెట్ కాకుండా ఉంటది. మరి ఏమైనా దోషాలు ఉన్నాయేమని చెప్పి చెక్ చేయిస్తే ఆమె జన్మ నక్షత్రం ఆధారంగా ఆమెకు ముహూర్తం నిర్ణయించడానికి సరైన సమయం దొరకదు. ఏ ముహూర్తంలో ఆమెకు ముహూర్తం నిర్ణయించినా గానీ పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పి వస్తుంది. సో అందుకోసమని భాస్కరాచార్యుల వారు ఏం చేశారంటే కూతురు మీద ఉన్న ప్రేమతో సాధారణ కాలాన్ని నమ్మకుండా ఆయనే సొంతంగా ఒక నీటి గడియారాన్ని తయారు చేశాడు. నీటి గడియారాన్ని తయారు చేసి ఆ నీటి గడియారం ఆధారంగా కుమార్తె పెళ్లికి ముహూర్తాన్ని నిశ్చయించడం జరిగింది. నిశ్చయించి పెళ్లి చేసేస్తాడు. కానీ పెళ్ళైన తర్వాత మరుసటి రోజే ఆ లీలావతి భర్త చనిపోవడం జరుగుతుంది. మరి చనిపోతే అంత గొప్ప గణిత మేధావి కదా, మరి ఆ టైం ఆ నీడ గడియారం తయారు చేసి ముహూర్తాన్ని అట్లా అంత పర్టికులర్ గా పెట్టిన ఎలా జరిగింది అంటే, ఒకసారి ఈ ఆయన కూతురు లీలావతి దాన్ని నీడ గడియారాన్ని ఒకసారి చూడడానికి పోయి వంగి చూస్తూ ఉంటది. చూసేటప్పుడు ఆమె ముక్కున్నటువంటి ముక్కు పుడకలో నుంచి ఒక చిన్న స్టోన్ ఒకటి జారిపడి ఆ నీటిలో పడితే ఆ నీటి యొక్క మట్టం మారి టైం మారిపోయి ఉంటుంది. అది చూసుకోకుండా పెళ్లి చేసేస్తారు. అందుకని అలా జరిగిందని చెప్పి ఒక కథ ప్రచారం ఉంది. మరి కథను చెప్పింది ఎవరంటే ఫైజ్ అనేటువంటి వ్యక్తి ఈ సిద్ధాంత శిరోమణిలోని లీలావతి గణితానికి చెందినటువంటి కథను చెప్పడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి బీజగణితం వచ్చేసి మొత్తము 213 శ్లోకాలతో బీజగణితం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గణితానికి భాస్కరాచార్యుల వారు గణితానికి చేసినటువంటి సేవ చాలా అమోఘమైనది. మరి బీజగణితం గురించి ఒకసారి చూస్తే బీజగణితంలో మొత్తం
13 శ్లోకాలు ఉంటాయి. మరి 213 శ్లోకాలతో పాటు సున్నాకు సంబంధించినటువంటి పరిక్రియలు, అంటే సున్నాతో భాగాలము, సున్నాతో గుణకారము, సున్నాతో వ్యవకలనము, సున్నాతో సంకలనము అనేటువంటి నియమాల గురించి, అలాగే భావిత వర్గ సమీకరణాల గురించి, భావిత వర్గ సమీకరణాల గురించి బీజగణితం తెలుపుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గోళాధ్యాయం వచ్చేసి మనకి 15 భాగాలు ఉంటాయి. గోళాధ్యాయము 15 భాగాలుగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గణితాధ్యాయంలో విస్తృతంగా గణితాన్ని గురించి చర్చించడం జరిగింది భాస్కరాచార్యుల వారు. మరి పాఠ్య గణితంలో ఏముంది, లేదంటే పాఠ్య గణితం దాన్నే లీలావతి గణితము లేదా దాన్నే అంక గణితము అంటాము. మరి పాఠ్య గణితంలో ఏముందంటే అజ్ఞాత రాశుల గురించి అలాగే పూర్ణ సంఖ్యల గురించి, వడ్డీ లెక్కల గురించి, పూర్ణ సంఖ్యల గురించి, వడ్డీ లెక్కల గురించి, మరి అలాగే నిష్పత్తుల గురించి, క్షేత్ర గణితం గురించి, నిష్పత్తుల గురించి, క్షేత్ర గణితం గురించి కూడా ఆ పాఠ్య గణితంలోనే ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది భాస్కరాచార్యుల వారి యొక్క ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఒకసారి బ్యాకప్ చేస్తే భాస్కరాచార్యుడు గణితానికి చేసినటువంటి సేవ ఇంకా కొన్ని ఉంటే, ఇంకా కొన్ని చూస్తే చక్రవాల పద్ధతిని, భాస్కరాచార్యుల వారు చక్రవాల పద్ధతిని కనిపెట్టడం జరిగింది. చక్రవాల పద్ధతిని కనిపెట్టడం జరిగింది భాస్కరాచార్యులు. మరి అలాగే గోళ ఉపరితల వైశాల్యం గురించి మొదటిసారిగా మాట్లాడింది భాస్కరాచార్యుడే. గోళ ఉపరితల వైశాల్యం గురించి మొదటిసారిగా మాట్లాడింది కూడా భాస్కరాచార్యుడే. మరి రుణరాశుల ఉనికిని గుర్తించింది కూడా భాస్కరాచార్యుడే. రుణరాశులు ఉన్నాయి, అసలు మైనస్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి కనుక్కుంది భాస్కరాచార్యుడే. మరి ఈయన కూడా పైకి ఒక విలువ ఇస్తాడు. మరి ఆ పై విలువ ఏంటంటే ఇక్కడ ఆర్యభట్ట ఎంత ఇస్తాడు, 3.1416 అని చెప్పి పైకి వాల్యూ ఇస్తే భాస్కరాచార్యుడు ఏమంటాడు అంటే 3.1255 అంటాడు భాస్కరాచార్యుడు. సో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్యభట్ట విలువ పై విలువనేమో 1416, ఇద్దరిది 3 పాయింటే, ఈయనదేమో 1416, ఆయనది 1255 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సైన్ పట్టికల్ని రూపొందించింది ఆర్యభట్ట అయితే సైన్ పట్టికలలో ప్రతి డిగ్రీకి విలువని కనిపెట్టింది మాత్రము భాస్కరాచార్యుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్ట మరియు భాస్కరాచార్యుల గురించి ఒకసారి బ్యాకప్ చేస్తే, బ్రహ్మగుప్తుడు వచ్చేసి తాళమి సిద్ధాంతానికి ఉపపత్తిని అనుకున్నాడు. మరి బ్రహ్మగుప్తుడు త్రిభుజ భుజాల నిర్మాణానికి సంబంధించినటువంటి హెరాన్ సూత్రాన్ని హెరాన్ కంటే ముందుగానే కనిపెట్టాడు బ్రహ్మగుప్తుడు. మరి యావత్తు తావత్తు అనేటువంటి అజ్ఞాత రాశిని ఉపయోగించాడు. అంకగణితము, బీజగణితము, సామాన్య వడ్డీ లెక్కల మీద పరిశోధనలు ఎక్కువ సాగాయి. మరి గణితాన్ని అంకగణితము, బీజగణితం అని చెప్పి 2 శాస్త్రాలుగా డివైడ్ చేసింది బ్రహ్మగుప్తుడే. మరి బ్రహ్మగుప్తుడు ఏమని పిలువబడ్డాడు, జనక చక్ర చూడామణి అని పిలువబడ్డాడు భాస్కరాచార్యుల చేత. మరి మనమైతే 2/3, 3/2 రాస్తాం భిన్నాల్ని, కానీ మధ్యలో బై చేసేవాడు కాదు బ్రహ్మగుప్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి బ్రహ్మగుప్తుడు 2 గ్రంథాలు రాస్తాడు. ఒకటి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, 2 కరణఖండ కావ్యక. మరి ఆర్యభట్ట వచ్చేసి బీహార్ లోని పాట్నాకి సమీపంలో కుసుమపురం గ్రామంలో 476లో మార్చి 21న పుట్టాడు. 1976లో 1500వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. మరి INSA ఆ ఉత్సవాలు ఎక్కడ జరిగాయంటే INSA లో జరిగాయి. INSA అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. మళ్ళీ 23 ఏళ్లకే ఆర్యభట్ట గారిని నలంద విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా నియమించబడడం జరిగింది. మరి అలా నియమించింది ఎవరంటే బౌద్ధగుప్తుడు అనేటువంటి రాజు. మరి ఆర్యభట్ట చాలా ఖచ్చితమైన గణనలు ఇచ్చేవాడు. అందుకోసమే ఆయన శిష్యులు ఆయన ఏమని పిలిచేవారంటే నడిచి వస్తున్న సూర్యుడు అని పిలిచేవాడు. మరి 1975లో ఏప్రిల్ 19న మనం ఆర్యభట్ట అనేటువంటి ఉపగ్రహం పంపడం జరిగింది. ఆర్యభట్ట శిష్యులో ప్రధానమైన వాడు లాటదేవా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన సంజ్ఞా విధానం ఎలా ఉండేదంటే సింహాల పద్ధతిని పోలి ఉండేది. మరి ఆర్యభట్ట గారు
2 గ్రంథాలు రాయడం జరిగింది. ప్రధానంగా ఆర్యభట్టీయము మరియు సూర్య సిద్ధాంతిక అనేటువంటి 2 గ్రంథాలు రాయడం జరిగింది. ఆర్యభట్టీయం వచ్చేసి అరబ్ భాషలో అజుబా బహరి పేరుతో ట్రాన్స్లేట్ అయింది. మరి సూర్య సిద్ధాంతిక ఖగోళ గణితం గురించి, జ్యోతిష్యం గురించి చెప్తుంది. మరి ఆర్యభట్టంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. దశగీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళ పాదం. దశగీతికా పాదంలో 10 శ్లోకాలు, గణిత పాదంలో 33, కాలక్రియ పాదంలో 25, గోళ పాదంలో 55 శ్లోకాలు, మొత్తం 118 ఉంటాయి. మరి ఒక ప్రారంభ శ్లోకము, ఒక అంతిమ శ్లోకము, ఒక ఫలకృతి శ్లోకము, మొత్తం 125 శ్లోకాలు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథంలో ఉంటాయి. మరి ఆర్యభట్ట గారు గణితాన్ని చేసిన సేవ చూస్తే కుట్టకం అనే పద్ధతిని, పల్వనైజర్ అనే పద్ధతిని, విలోమం పట్టికలను రూపొందించాడు, సైన్ పట్టికలను రూపొందించాడు, పై విలువకి 3.1416 అనేటువంటి విలువనిచ్చాడు. మరి త్రిభుజ వైశాల్యం సూత్రం కూడా కనుక్కున్నాడు, కానీ అది సమద్విబాహు త్రిభుజానికే సరిపోయింది. మరి అంకగణితంలో పదాల మొత్తానికి సూత్రాన్ని కనుక్కుంది కూడా ఆర్యభట్టనే. మరి భాస్కరాచార్యులు 2 ఉంటారు. భాస్కరాచార్య 1, 2 అని. 1 ఏం లేదు, లఘు భాస్కర్యం అంటే చిన్న భాస్కర్యం, మహాభాస్కర్యం అంటే పెద్ద భాస్కర్యం. చిన్న పెద్ద భాస్కర్యాలు రాశాడు. మరి ఆర్యభట్టీయ భాష్యం, భాస్కరాచార్యుడు భాష్యం గుర్తుపెట్టుకోండి రాశాడు. ఈ 3 ఈయన కేరళలో పుట్టడం జరిగింది. మరి భాస్కరాచార్య 2 చూస్తే ఈయన భాస్కరాచార్యుడు వచ్చేసి మహారాష్ట్రలోని విజయవిడి అనేటువంటి గ్రామంలో పుట్టాడు. మరి ఆయన తండ్రి పేరు మహేశ్వరుడు. మహేశ్వరుడి దగ్గరే భాస్కరాచార్యుల వారు గణితం నేర్చుకున్నారు. మరి మొదటి గురువు, ఆది గురువు ఎవరంటే ఆయన తండ్రే. మరి ఆయన రాసినటువంటి 2 ప్రధాన గ్రంథాలు ఏంటంటే సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం. సిద్ధాంత శిరోమణిలో అత్యధికంగా వేరే భాషల్లోకి అనువదించబడిన గ్రంథము. మరియు దశాంశ భిన్నాల గురించి మాట్లాడడం జరిగింది. అజ్ఞాత తర్వాత సిద్ధాంత శిరోమణి 4 రకాలుగా డివైడ్ చేశారు. గోళాధ్యాయము, గణితాధ్యాయము. పాఠ్య గణితము వచ్చేసి లీలావతి గణితం అని పేరు పెట్టాడు. ఎందుకంటే తన కూతురు మీద ఉన్న ప్రేమతో దానికి ఆ భాగానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మరి 2 ఉంటాయి. 0 పరీక్షల గురించి, భావిత మాట్లాడతారు అక్కడ. మరి గోళాధ్యాయంలో ప్రధానంగా 15 భాగాలు ఉంటాయి. మరి గణితాధ్యాయంలో వచ్చేసి మొత్తం గణితం గురించే వివరించడం జరిగింది. ఎన్ని భాగాలు అనేటువంటిది మిగిలినటువంటి భాగాలన్నీ గణితాధ్యాయం కిందికి వస్తాయని చెప్పొచ్చు. మరి పాఠ్య గణితం లేదా లీలావతి గణితంలో అజ్ఞాత రాశులు, గురించి, వడ్డీ లెక్కల గురించి, క్షేత్రమితి గురించి మాట్లాడడం జరిగింది. మరి లీలావతి గణితానికి చెందిన కథను చెప్పింది ఎవరంటే ఫైజ్ అని గుర్తు పెట్టుకోవాలి. మరి భాస్కరాచార్యుల వారు గణితానికి చేసినటువంటి సేవ పరిశీలిస్తే చక్రవాల పద్ధతిని కనుక్కున్నది భాస్కరాచార్యుడే. మరి సూత్రం కనుక్కున్నది ఆయనే. మరి రుణరాశుల ఉనికిని గుర్తించింది ఆయన. మరి పైకి వచ్చేసి 3.1255 కనుక్కున్నది కూడా భాస్కరాచార్యుడే. మరి ప్రతి డిగ్రీకి వాల్యూ కనుక్కున్నది కూడా భాస్కరాచార్యుడే అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. ఇంకొక శాస్త్రవేత్త ఉన్నారు, ఆయన గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో శ్రీనివాస రామానుజన్ గురించి నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. థ్యాంక్ యూ.